ప్రక్షాళన జరగడానికి మన ముందే అన్నీ ఉంటాయి, కానీ అమలు చేయడానికి అధికారులు ముందుకు రావట్లేదు. ఏదేమైనా సతీష్ రావు గారు చెప్పండి, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి రివ్యూ చేశారు. ఈ మన ప్రభుత్వ పాఠశాలల్లో కొన్ని మౌలిక సదుపాయాల గురించి కానీ, ఆహారం గురించి కానీ, కొన్ని వేత దిశగా ఉన్నాయి వాటి గురించి కానీ చేశారు. ఎప్పుడు చూసినా సమీక్షలేనా, ఏమన్నా బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసేది ఏమైనా ఉన్నాయి ఈ పార్టీలు? నమస్కారం సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ప్రైమ్ లైన్ యజమాన్యానికి, మీకు, ప్రేక్షకులకు, పూర్ణచంద్రరావు పూర్ణచంద్రరావు గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటూ హ్యాపీ అడ్వాన్స్ దివాళీ. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి, మీరు చెప్పినట్టు ప్రభుత్వ నిర్ణయం కనుక ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ స్కూల్ చేయాలనుకుంటే మాత్రం అది తీవ్రమైన నేరం కింద ప్రజలు దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సంపన్న దేశం అమెరికా లాంటి దేశంలోనే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ పబ్లిక్ స్కూల్స్ ఎక్కువ పబ్లిక్ స్కూల్స్ పోతారు. ఇక్కడ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూళ్ళు స్లమ్లల్లో, ఇప్పుడు నేను సపోజ్ ఆల్విన్ కాలనీ, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ డివిజన్ లో ఒక 3 స్కూళ్ళు ఉంటాయి. ఇక్కడ ఒక స్కూల్లో 1000 మెంబర్స్ ఉంటారు, ఒక స్కూల్లో 950, 960 మెంబర్స్ ఉన్నారు, ఒక ప్రైమరీ స్కూల్లో 500 మంది ఉన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళకి ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, పెయింటింగ్ వేయలేదు, స్కూల్ నీట్ గా లేదు. ఒకటే స్కూల్లో ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది. ఒకటే క్లాస్ లో రెండు మీడియాలకు సంబంధించిన కూర్చోబెడుతున్నారు. ప్లస్ ఆ స్కూల్లో 14-15 మంది టీచర్లు షార్టేజ్ ఉన్నారు. ఇట్లాంటిది అని తీసుకొని ఏదన్నా ఇప్పుడు సిఎస్ఆర్ కంపెనీ కింద కంపెనీ వాళ్ళు, సాఫ్ట్వేర్ వాళ్ళు, గవర్నమెంట్, సీఎం గారు ఒక పిలిపించి దీని మీద ప్రైవేట్ స్కూల్స్ దత్త తీసుకోమని ఈ విధంగా దాన్ని ముందుకు తీసుకురావాలి. ఒకటి. రెండోది, పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఎవరైనా మంచి ఆఫీసర్ తీసుకుని దీనికి చైర్మన్ గా చేయడమా, లేకుంటే ఇదంతేందుకు, మనకి ఇంత తీవ్రమైన ఇంపార్టెంట్ అనే సబ్జెక్ట్ కాబట్టి మిలిటరీ వాళ్ళని తీసుకోండి, మిలిటరీ కళ్ళల్లో వాళ్ళని తీసుకొని దీని మీద సపరేట్ ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి ఒక్కొక్కరిని పెట్టేసి చేయండి. ఎందుకంటే లోయర్ పీపులే అలా పంపిస్తున్నారు. ఇక్కడ 10,000, 9,000 చిన్న జాబులు చేసుకునే పిల్లలు అలా పోతున్నారు. మీరు సరైన ఫెసిలిటీస్ లేకుండా, స్కూల్ బిల్డింగ్స్ సరిగ్గా లేకుండా, వాళ్ళకు ఫుడ్ క్వాలిటీ లేకుండా, టీచర్స్ లేకుండా, బుక్స్ లేకుండా, డ్రెస్సులు లేకుండా, ఇది ఎంత పెద్ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీని మీద ఎంత ఖర్చు పెడితే దానికి ఎక్కడ దాని రిటర్నబుల్ ఎందుకు దాన్ని చూసేది కాదు కదా. ఒక భవిష్యత్, ఒక పిల్లోడు సెట్ అయితే మనకు ఒక లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ భారతదేశాన్ని ఒక 50-60 ఏళ్ళు ఉండే సమాజం ముందుకు తీసుకొచ్చేదాన్ని, అట్లాంటి వాళ్ళని మనం బయట తీసుకొచ్చేదాన్ని ఎంత ఇంపార్టెంట్ తీసుకోవాలి. ప్రతి దాన్ని లాభము, రాజకీయ కోణము లేకుంటే ఇంకోటి కాకుండా ఇది మానవీయ కోణం చూసే సబ్జెక్టు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ ప్రైవేట్ అది ఇది తీసుకోకుండా చిన్న డిస్ట్రిక్ట్ చేశారు కేసీఆర్ గారు. మంచిగా ఉంది, దీనికి స్పెషల్ గా పెట్టండి. కొన్ని స్కూళ్ళల్లో, ఊర్లలో లేనప్పుడు మీరు 2-3 ఊర్లను కలిపి ఒక క్లస్టర్ కింద కొన్ని స్కూల్ మూసేస్తున్నారు. అట్లా ముయ్యకుండా అది ఎందుకు రావట్లేదు? వాళ్ళ ఆ ఊర్లకు ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎందుకు వస్తున్నాయి? ఆ ఊర్ల నుంచి వేరే దగ్గరికి ఎందుకు పోతున్నారు? మన గవర్నమెంట్ స్కూల్కి ఎందుకు రావట్లేదు? ఎక్కడ లోపం జరుగుతుంది అది చెప్పండి. ఇంకోటి, ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఎక్కడ సభలో పెట్టి గవర్నమెంట్ టీచర్లు బాగా మంచి హై క్వాలిఫై ఉంటారు, ప్రైవేట్ స్కూల్లో అటువంటి టీచర్లు ఉండరని ముఖ్యమంత్రి గారి సాక్షాత్గా దాన్ని వివరించడం జరిగినాయి. కాబట్టి మీరు ఇప్పటికైనా, ఒక పక్కనేమో స్కూల్లో స్టాఫ్ లేరు, సతీష్ గారు ఒకరి పక్కనేమో డిఎస్సిఏమని బయట స్టూడెంట్స్ వాళ్ళు, నిరుద్యోగులు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. పిల్లలకు నాణ్యత విద్య లేదని, అందట్లేదని గ్రౌండ్ లెవెల్లో విద్యార్థి తల్లిదండ్రులు అంటున్నారు. స్కూల్లో రిపేర్ సరిగ్గా లేవు, బాత్రూములు లేవు, వాష్రూమ్ లేవు అనేది గ్రౌండ్ లో రియాలిటీ ఉంది. అది మీరు రండి, నేను తీసుకెళ్తా. ఎల్లమ్మబండ ఆల్విన్ కాలనీలో 1000 మెంబర్స్ ఉన్నారు ఒక స్కూల్లో. కూర్చోడానికి కుర్చీ లేదు, పెయింటింగ్ కూడా లేదు, ఆ స్కూల్ కు నీట్ గా లేదు. అండ్ ఇంకోటి శంషి కూడా ఉన్నారు, 1000 మంది పైన ఉన్నారు, దాంట్లో స్టాఫ్ సరిగ్గా లేరు. అండ్ ఇంకోటి దాని పక్కనే ఇంకో ప్రైమరీ స్కూల్ ఉంది, దాంట్లో 500 మంది ఉన్నారు, దాంట్లో 1-2 స్టాఫ్ తక్కువ ఉన్నారు. కానీ శంషి కూడా అయితే 15 మంది టీచర్లు తక్కువ ఉన్నారు, 13 నుంచి 15 మంది టీచర్లు తక్కువ ఉన్నారు. మీరు సత్యనారాయణ గారు మీ టీం తోటి ఒకసారి వస్తే గ్రౌండ్ లెవెల్లో వాట్ ఇస్ ద రియాలిటీ. స్కూల్లో పిల్లలు లేరని ప్రభుత్వం చెప్తుంది, గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలు రావట్లేదని ప్రభుత్వం చెప్తుంది. మీరు ఎక్కడో 500 ఇండ్లు 300 ఇండ్లు ఉన్న గ్రామం తీసుకుని అక్కడ పిల్లలు లేరని కాదు కదా. సిటీ అర్బన్ పాపులేషన్ లో ఇక్కడ సెట్ అయింది. మీరు హైదరాబాద్ సెక్టార్ గా ముందు తీసుకోండి. ఇక్కడ అంతా బతకడానికి, కష్టపడి ఏదో చేసుకోవడానికి, ఫ్యామిలీ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అన్నిటి కోసం ఆధారపడి నగరానికి వస్తారు. వారు ఎక్కడో ఊరు వదిలిపెట్టుకొని, అన్ని వదిలిపెట్టుకు వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మనం కొంత పుషప్ చేసి వాళ్ళ పిల్లలను, వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నది. ప్రతి దానికి ఆ ఇన్కమ్ గా చూడకుండా, లేకుంటే ఓట్ల కోసం ఏదో ఫ్రీ స్కీమ్స్ ఇస్తాము, డబ్బులు ఇస్తాము, అది ఇస్తాము, బంగారం ఇస్తాము, ఇవన్నీ కాకుండా ఇది మెయిన్ కాన్సెప్ట్ కింద తీసుకొని ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైవేట్ చేయాలనుకుంటే దాన్ని విరమించుకొని
మీరు ఏ విధంగా చేస్తారు, దాని క్లస్టర్ ఏ విధంగా చేస్తారు, సమీక్షలు ఎప్పుడు చేస్తారు, ఆల్రెడీ ఒక అయిపోతుంది. ఇప్పుడు ఇంకో 4 నెలలు అయితే మళ్ళీ ఒక క్లాస్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటికైనా దీని మీద ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి గ్రౌండ్ రియాలిటీ ఏముంది, ఏ స్కూల్ ఎక్కడున్నారు, లేకుంటే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళకు కాల్ఫర్ చేసి రమ్మంటే వస్తారు, స్పాన్సర్షిప్ చేయమనండి. ఒక విజనరీగా తీసుకోండి, దానికి ఒక 15 రోజులు నెల రోజులు ఒక ప్రోగ్రామ్ పెట్టి దీని మీద హై లెవెల్ కమిటీ వేయండి. ఇది మానవీయ కోణంలో చూడండి, భవిష్యత్ కోణంలో చూడండి, భారతదేశం కోణంలో చూడండి, రాష్ట్ర కోణంలో చూడండి. ఒక పిల్లోడు సెట్ అయితే వాళ్ళు మొత్తం ఒక ఫ్యామిలీ సెట్ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ తీసుకోవాలి. ఇంకోటి, స్కూల్స్ సరిగ్గా లేక కొందరు స్కూల్ బంద్ చేస్తున్నారు, స్లమ్లలో స్కూల్కి వెళ్ళట్లేదు, వాళ్ళు చిన్న చిన్న పనులకు పోతున్నారు. అండ్ రెండోది, ఒకవేళ 10th అటో ఇటో కింద చదివినా 11th వచ్చే వరకు కాలేజీలో సీట్ దొరకట్లేదు. గవర్నమెంట్ కాలేజ్లో, ప్రైవేట్లో వాళ్ళు డబ్బులు కట్టలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్విగ్గీ, జొమాటో ఇవన్నీ వచ్చిన ర్యాపిడోలు దీనికి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. కాబట్టి వీటి మీద ప్రత్యేకంగా పెట్టండి. ప్రైమరీ స్కూల్కి వచ్చే పిల్లలకు కూడా మంచి క్వాలిటీ ఫుడ్, బట్టలు కాకుండా ఇంకా వాళ్ళకి ఇవ్వండి స్కాలర్షిప్, మంత్లీ స్కూల్ అంటే 100% అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి ఇంత ఇస్తాము, అది ఇస్తాము. ఇట్లాంటివన్నీ కొంచెం బెనిఫిట్ తీసుకొచ్చి, అవేర్నెస్ తీసుకొచ్చి, అక్కడ క్రీమ్ ఉంది దాన్ని మనం బయటికి తీసుకురావాలని చెప్తున్నాం. రైట్. పూర్ణచంద్రరావు చెప్పండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఒక ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ, ఎంతోమంది మేధావులని, విద్యార్థుల్ని తయారు చేసిన యూనివర్సిటీ. ఇటువంటి యూనివర్సిటీలు ఉండగా ప్రైవేటు యూనివర్సిటీలను వెల్కమ్ చేసి